తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు కొంచెం ఇష్టం కొంచెం కష్టంలా కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల ఊరంతా ఒప్పుకున్నాక సర్పంచ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ ఉంటే మరికొన్ని చోట్ల బలవంతంగా ఏకగ్రీవాలు జరుగుతున్నాయి. నల్గొండ జిల్లాలో అయితే అభ్యర్థి భర్తను కిడ్నాప్ చేశారు. పంచాయతీ ఎన్నికల్లోనే పంచాయతీ ఉంది కాబట్టి పంచాయతీలు కామన్. కానీ ఈ పంచాయతీ కిడ్నాప్ల వరకు వెళ్లడం నల్గొండ జిల్లాలో కలకలం సృష్టించింది. తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో సర్పంచ్ అభ్యర్థి భర్తను కిడ్నాప్ చేయడం జిల్లా రాజకీయాలను కుదిపేసింది. ఎల్లమ్మగూడెం సర్పంచ్ జనరల్ మహిళకు రిజర్వ్ అవ్వడంతో మామిడి నాగమ్మ పోటీలో నిలిచారు. తన భర్త యాదగిరిని కొందరు కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు నాగమ్మ. సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేసేందుకు ఈ పని చేశారని ఆరోపించారామె. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏకగ్రీవాల జోరు కొనసాగుతోంది. ఇప్పటి వరకు 10 గ్రామాల్లో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఏకగ్రీవాల కోసం పార్టీలకు అతీతంగా ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు గ్రామ పెద్దలు. భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండలం బాలయ్యపల్లి సర్పంచ్ ఏకగ్రీవం ఖాతాలోకి వెళ్లింది. వరంగల్ జిల్లా రాయపత్తి మండలంలోని కిష్టాపురం, మొరిపిరాల, బాలాజీనగర్, కుమ్మరిగూడెంలో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. జనగామ జిల్లాలోనూ 3 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ప్రజల పక్షం, ప్రజల కొరకు, ప్రజల చేత అనేటువంటి ప్రజాస్వామ్య విలువలను బట్టి వాళ్ళ సేవాభావాన్ని, వాళ్ళ సేవను గుర్తించి ఏకగ్రీవం చేసే తప్పు లేదు. కానీ ఏకగ్రీవం పేరు మీద ఆక్షన్లు పెట్టి, అంటే హర్రాజులు పెట్టి సర్పంచ్ పదవులు కొనుగోలు చేస్తున్నట్టుగా కూడా నా దృష్టికి వచ్చింది. మరి డబ్బులు పెట్టి కొనుగోలు చేస్తే అది ఏకగ్రీవం ఎట్లయితుంది? మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో ఎన్నికల హడావిడి కనిపించడం లేదు. 3 గ్రామ పంచాయతీల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. గూడెం, నెల్కి వెంకటాపూర్, వందూర్గూడ గ్రామాలు ఎస్టీకి రిజర్వ్ చేశారు అధికారులు. ఎస్టీలే లేని ఈ 3 పంచాయతీలకు ఎస్టీ రిజర్వేషన్ కేటాయించడంతో నామినేషన్లు పడలేదు. మరోవైపు కోర్టు కేసుల వల్ల తెలంగాణలో 32 గ్రామ పంచాయతీలు, 292 వార్డులకు ఎన్నికలు జరగడం లేదు. ములుగు జిల్లా మంగపేట మండలంలోని 25 గ్రామాల్లో ఎన్నికలు జరగడం లేదు. కరీంనగర్ జిల్లా వి సైదాపూర్ మండలంలోని 2 గ్రామాలకు, ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలోని 4 గ్రామ పంచాయతీలకు, పెనుబల్లి మండలంలోని 1 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించడం లేదు.